హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ మనోరంజితం నవల్లోని 5వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్న వారు రాధిక గోగినేని. మరి 5వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో చూద్దామా? ఆత్మీయులందరి మధ్య అభిరామ్ మహిమల వివాహం జరుగుతుంది. మహిమ తల్లి కాబోతుందనే విషయాన్ని వసుంధరతో ఆనందంగా చెబుతుంది మనోరమ. వసుంధర కూడా చాలా సంతోషంగా కూతురికిష్టమైనవన్నీ చేసి తీసుకువస్తుంటుంది. కానీ మహిమ ప్రసవించకుండానే గుండెపోటుతో ఆమె తల్లి వసుంధర మరణిస్తుంది. తల్లి మరణానికి కృంగిపోకుండా అభిరామ్ మహిమను చాలా శ్రద్ధాశక్తులతో జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు అతని తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. పుట్టిన పాపాయికి మహిమ తల్లి పేరే వసుధగా నిర్ణయిస్తారు. వసుధ మొదట పుట్టిన రోజున స్నేహితులకు మందు పార్టీ ఇచ్చిన అభిరామ్ మళ్ళీ అప్పుడప్పుడు డ్రింక్ చేసి ఇంటికి రావటం పరిపాటవుతుంది. వసుధకు 4వ సంవత్సరం నిండాక మహిమ మళ్ళీ నెల తప్పిన విషయం తెలిసిన అభిరామ్ ఈసారి మాత్రం అబ్బాయే పుట్టాలని అంటాడు. అతని మాటలకు మహిమ, మనోరమ నిర్ఘాంతపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో 5వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? మనోరంజితం నవల్లోని 5వ భాగం. తలెత్తి చూసిన మహిమ చిరునవ్వుతో మళ్ళీ తలవాల్చేసరికి అభిరామ్, అరే, విషయమేమిటో చెప్పకుండా అలా నానుస్తున్నావేంటి? నీ ధోరణి చిత్రంగా ఉందే అంటూ తమాషాగా నవ్వాడు. మహిమ అతని వైపు ఓ క్షణం సూటిగా చూసి చిరునవ్వుతో అంది, మీతో ఒకసారి మీరు మీ నాన్నగారి క్రమశిక్షణ గురించి కోపంగా చెప్తుంటే మీకు ఆయన్ని అర్థం చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పానా? అది ఇప్పుడు వచ్చింది. అభిరామ్ అయోమయంగా చూస్తూ, ఏం చెప్పావో అదేమిటో నాకు అస్సలు గుర్తులేదు అన్నాడు నిర్లిప్తంగా. మహిమ అలక నటిస్తూ, మీతో కలిసినప్పుడు ఆ రోజుల్లో మీరు చెప్పిన ప్రతి మాట నా మనసులో గ్రంథస్థం చేయబడ్డట్టుగా ముద్రించుకుపోయింది. ఇష్టమైన వాళ్ళ మాటలకు ఆ ప్రాముఖ్యత ఉంటుంది. మీరు నా మాటలను అంత తేలిగ్గా మర్చిపోయినని చెప్తుంటే ఏమనుకోవాలి అంది. నా జ్ఞాపక శక్తి అంత బలహీనమైనదని గ్రహించాలి, అంతేగాని ఇష్టానికి జ్ఞాపక శక్తికి లింక్ పెడితే ఎలా? ఓహో, అందుకే కాబోలు మీలా నేను మర్చిపోతానేమోని అనుకుంటూ కావలిస్తే రాసి పెట్టుకో అని అంటుంటారు. అవునా? నాకు మాత్రం అలాంటి అవసరం లేదు. చెప్పాగా అలా ముద్రించుకుపోతాయని. అవసరమైనప్పుడు వెనక్కి వెళ్ళి పేజీలు తిరిగేస్తే చాలు, క్షణంలో అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఇంత పురాణం చెప్పే బదులు అదేమిటో ఒక ముక్కలో గుర్తు చేయకూడదా అంటూ నవ్వాడతను. చెప్పకేం చేస్తాను అంటూ చురుగ్గా చూసిన మహిమ ఒక క్షణం ఆగి మెల్లగా చెప్పింది, మీరు కూడా మీ నాన్నగారి ప్రేమను అర్థం చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అర్థం మీరు తండ్రి కాబోతున్నారని చెప్పటమే అంటూ మహిమ నవ్వింది. అభిరామ్ కూడా ఆనందంగా నవ్వేశాడు. అబ్బా, ఈ విషయం చెప్పడానికి అలా డొంక తిరుగుడుతో నన్ను తికమక పెట్టావు. ఇంకో బుల్లి ప్రాణి వచ్చి మనందరి చేత గెంతులు వేస్తుందన్నమాట సరదాగా అన్నాడు అభిరామ్. ఇంకో అన్నారేమిటి? ఇంతకుముందు ఇంకెవరూ లేరుగా, ఇదే మొదటిసారి కదా? అవును కదూ, నన్ను బొమ్మలా ఆడిస్తున్న ప్రాణి ఈ ఇంట్లో నువ్వే. ఇప్పుడు వచ్చేది 2వ నెంబరేనని అనుకోకుండా నా నోట వచ్చేసింది. అంటే నేను బొమ్మలా ఏం ఆడిస్తున్నాను? ఆశ్చర్యం చూపిస్తూ అడిగింది మహిమ. అమ్మ వాళ్ళు ప్రయత్నించి లాభం లేదని వదిలేసిన కేసు నీ చేతిలోకి తీసుకుని మరమ్మత్తు చేసి మంచిగా మార్చేశావు. ఇప్పుడు టైంకి ఇంటి నుండి వెళ్ళడం, అలానే టైంకి ఇంటికి టెన్షన్గా చేరటం, ఇదంతా నువ్వు కీ ఇచ్చి నన్ను బొమ్మలా ఆడించటం వల్లనేగా? మహిమ నవ్వింది. నిజంగా నా చేతులకు అంత శక్తి ఉందా? మీరు అలా చెప్తుంటే నాకు పట్టపగ్గాలు లేనట్లుగా అయిపోతోంది అంది ఆనందంగా. ఆ మరునాడే మహిమ, మనోరమ హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. డాక్టర్ ద్వారా కూడా ఆ వార్తను నిర్ధారించుకోవాలని అనుకుంది మహిమ. డాక్టర్ అదే మాటను చెప్పగానే మనోరమ మొహం ఆనందంతో వెలిగిపోయింది. ముందుగా మీ అమ్మగారికి ఈ వార్త చెప్పాలి గాని నువ్వు ఇప్పుడే చెప్పకు. నేను ఏదో కారణం చెప్పి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తాను, అప్పుడు చెప్దు గాని అంది మహిమతో. మహిమ చిరునవ్వుతో అలాగేనన్నట్లుగా తలూపింది. అనుకున్నట్లుగా మనోరమ వసుంధరకి ఫోన్ చేసి సెలవు పెట్టి ఆ రోజంతా తమతో గడపడానికి రమ్మని పిలిచింది. కారణం అడిగితే వచ్చాక చెప్తానంటూ దాటవేసేసరికి వసుంధర రెట్టించలేదు. 2 రకాల పిండి వంటలు తయారు చేసి వెంట తీసుకొచ్చింది వసుంధర. రాగానే మనోరమని, విశేషం ఏమిటో ఇప్పుడైనా చెప్పండి అని అడిగింది. మీరే ప్రయత్నించి తెలుసుకోండి అంది మనోరమ సరదాగా నవ్వేస్తూ. ఎవరిదైనా పుట్టినరోజు లాంటిది ఉందా అనుకుంది పైకే వసుంధర ఆలోచిస్తున్నట్లుగా. మనోరమ మళ్ళీ నవ్వింది.
మా పెద్దవాళ్ళిద్దరికీ మొదటి నుండి అలవాట్లేదు. మీ అమ్మాయిది అయి ఉంటే మీకే తెలుస్తుంది కదా. ఇక మా అబ్బాయికి ఇష్టం ఉండదు. నేను ఎప్పుడైనా గుర్తు చేసినా చిరుబుర్లు ఆడటంతో ఇక ఆ పని మానేశాను. దాంతో పుట్టినరోజు ఎప్పుడో ఏమిటో వాడికి మాకు కూడా గుర్తుండదు. మీ అమ్మాయి చెప్తుంది గాని ముందు స్వీట్ తినండి వదినా అంటూ మనోరమ ఒక ప్లేట్ చేతికి ఇవ్వగానే వసుంధరకి అర్థమైపోయింది. ఆనందంగా కూతురు చేయి పట్టుకుని కళ్ళతోనే ప్రశ్నించింది. అవునన్నట్లు మహిమ తలోపగానే ఆవిడ హాయిగా నవ్వేసింది. చూసారా, మీకు ముందే తెలిసిపోయినట్లుగా మీ అమ్మాయికి ఇష్టమైన పిండి వంటలు చేసి తీసుకొచ్చేశారు అంది మనోరమ వసుంధరతో. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. సాయంకాలం వరకు మహిమ వసుంధర కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశాక వసుంధర ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది. సాయంకాలం అభిరామ్ ఇంటికి రాగానే మీ పుట్టినరోజు ఎప్పుడు అంటూ మహిమ నవ్వు నొక్కి పట్టి చూసింది. ఎప్పుడో ఏమిటో ఇప్పుడెందుకు అని నాకు అసలు గుర్తుండ నాలిక ఖర్చుకుంటూ మాటలు ఆపేశాడు. మహిమ పక్కపక్క నవ్వింది. ఆ రోజు మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఊరంతా తిరిగి వచ్చాం కదా, అప్పుడే ఆ సంగతి మర్చిపోయారా? నిజమేలే, అదే రోజో గుర్తులేదు. అసలు తేదీ ఒకటైతే సర్టిఫికెట్స్లో ఇంకోటి ఉంటుంది. అందుకే నాకు ఎప్పుడూ ఆ విషయంలో తికమకనే. మహిమ తన అమ్మతో అత్తయ్య చెప్పిన మాటలంటూ వివరించి చెప్పింది. అమ్మ చెప్పింది నిజమే అంటూ అభిరామ్ నవ్వాడు. నేను పాయసం మాట ఎత్తగానే మీరేదో ఊహించుకుని ఏదో అంటే సరేలే అనుకుని నేను సమ్మతించినట్లు తల ఊపేశాను అనుకుంటా. చూసావా, నీ ప్రేమ కోసం నీతో కాలక్షేపం చేసే అవకాశం కోసం ఎన్ని తిప్పలు పడ్డానో. మనసులో మాత్రం నీపై ప్రేమ పుట్టినరోజును జరుపుకుంటూ అది వెల్లడి చేసే అవకాశం దొరికినట్లుగా ఆనందించానన్నమాట. మహిమ నవ్వు మొహంతోనే నిట్టూర్చింది. పెళ్లికి ముందు అబ్బాయి ప్రేమ తుఫాన్లా ఉక్కిరిబిక్కిరి చేసేంత ఉధృతంగా ఉండి పెళ్లి కాగానే నెమ్మదించేస్తుంది. అమ్మాయిలదేమో రివర్స్లో సాగుతుంది. అభిరామ్ చిన్నగా నవ్వుతూ, ఎవరో అన్నారులే, ఎన్నికల ముందు ప్రచారం చేస్తాం గాని ముగిశాక కూడా చేస్తామా అని, నిజమే కదూ అన్నాడు. మహిమ సరదాగా నవ్వేసి ఊరుకుంది. మహిమ పట్ల ఇంట్లో వాళ్ళంతా శ్రద్ధ చూపిస్తూ ఆరోగ్యంగా ఉండడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తమకు తెలిసినవి చెప్తున్నారు. వసుంధర కూడా వీలున్నప్పుడల్లా కూతురికి ఇష్టమైనవంటూ ఏవేవో చేసి తీసుకువచ్చి ఇస్తోంది. మనోరమ ఒకసారి వసుంధరని కొంచెం నెమ్మదిగానే హెచ్చరించింది. మీరు మీ అమ్మాయి కోసం ఏమైనా చేసి ఇవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేస్తే సహాయంగా చాలామంది ఉంటాం. మీరు ఒక్కరూ అక్కడ అంతంత మొత్తం చేసి తీసుకురావటం బాగుండలేదు. కానీ ఈ కారణంగానైనా మీరు అప్పుడప్పుడు అయినా రావటం మాత్రం బాగుంది. అందరం ఒక కుటుంబంలో ఇలా కలిసిపోవటం నాకు మాత్రం సరదాగా ఉంది. ఇక మనవడో మనవరాలో వచ్చాక మన ఇద్దరి ఇళ్ల మధ్య రాకపోకలు పెరుగుతాయి. అలాగే మనవల ముచ్చట్లు కూడా. మహిమ కూడా తల్లితో చెప్పింది. అత్తయ్య చెప్పింది విన్నావుగా అమ్మా, నాకు ప్రత్యేకంగా ఏదో తినాలనేం లేదు. నువ్వు ఇలాంటి పనులేం పెట్టుకోకు, నాకు కష్టంగా ఉంటుంది. వీలున్నప్పుడల్లా వస్తుంటే చాలు నాకు. వసుంధర నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత వచ్చినప్పుడు ఆ పైనల్లో మహిమను తన దగ్గరికి తీసుకువెళ్లాలని వసుంధర మనోరమని అడిగింది. ఒకే ఊరు కదా, ఎక్కడైతేనే, పైగా మీరు స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది కూడాను అని మనోరమ అభ్యంతరం చెప్పినట్లుగా మాట్లాడేసరికి, అదేం లేదండి, నేను కొన్నాళ్ళు సెలవు పెట్టేస్తున్నాను. ఎక్కడైనా ఒకటే గాని పద్ధతి ప్రకారం అంటూ వసుంధర నసిగింది. మీ ఇష్టం మరి, ఇక నుండి అప్పుడు మీ ఇంటికి మా అందరు రాకపోకలు మొదలవుతాయి అంది మనోరమ. ఈ కారణంగానన్నా మీ రాకపోకలతో మా ఇంటికి కళ వస్తుంది, సందడి పెరుగుతుంది. అది అదృష్టమే అంది వసుంధర ఆనందంగా. అయితే అనుకున్నట్లుగా అన్నీ జరగవని ఆ పైనల్లోనే తెలిసింది. హఠాత్తుగా వసుంధర కన్నుమూసిందనే కబురు వచ్చింది. అనుకోని దుర్ఘటనకు అందరూ తల్లడిల్లిపోయారు. మహిమను ఓదార్చటం ఎవరి వల్ల కావటం లేదు. హార్ట్ అటాక్ అన్నారు. ఇంట్లో వాళ్ళందరి ఓదార్పుతో రోజులు గడిచే కొద్దీ మహిమ కొంచెం కొంచెంగా తేరుకొని మామూలవుతోంది. ఒంటరిగా ఉంటే తల్లి జ్ఞాపకాలతో మరీ కృంగిపోతోందని మనోరమ ఎక్కువగా మహిమను కనిపెట్టుకుని పక్కనే ఉంటోంది. అభిరామ్ కూడా కాలేజీ నుండి ఎటూ వెళ్లకుండా ఇంటికే వచ్చేసి మహిమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. అభిరామ్ అలా బాధ్యతగా ప్రవర్తించటం మనోరమ దంపతులకు ఆశ్చర్యంతో పాటు సంతృప్తిని కలిగించింది. అభిరామ్ చూపిస్తున్న శ్రద్ధాశక్తులకు మహిమ ఊరట పొంది తొందరగానే తేరుకుంది. చూడు మహి, కొద్ది కాలంలో రిటైర్ అవ్వబోయే అత్తయ్యను ఇక్కడికి తీసుకొచ్చేద్దామనంటే ఇక్కడైతే బెరుగ్గా ఉంటుంది, ఎవరింట్లో వాళ్ళకి స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి రాకపోవచ్చని అన్నావు. మనవరాలిగా పుట్టి కూతురుతోనే ఉండాలనే అలా ఆ జీవితాన్ని ముగించి నీకు పాపాయిగా జన్మిస్తారేమో అనిపిస్తోంది నాకు. అభిరామ్ మాటలకు మహిమ నిర్లిప్తంగా నవ్వి ఊరుకుంది.
9 నెలలు నిండాక అమ్మాయే పుట్టేసరికి అభిరామ్ చూసావా నా జోస్యం ఎలా నిజమైందో అంటూ నవ్వాడు. మహిమకు ఆనందం కలిగింది. పాపను ఎత్తుకుని మురిపెంగా చూసుకునే ప్రతిసారి అభిరామ్ మాటలు నిజమేనేమో అనుకునేది. ఆ భావనతో మహిమ మనసు సంతృప్తితో సంతోషంతో పొంగిపోయేది. తల్లి పేరునే పాపాయికి వసుధగా పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు అంతా ఆనందంగా అంగీకారం తెలిపారే గాని ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. వసుధ రాకతో ఆ ఇంటిలో వసంతం చిగురించినట్లు అందరిలో ఆనందోత్సాహం. చిన్నారి వసుధ ముద్దు ముచ్చట్లతో అందరికీ రోజులు పరిగెత్తుతున్నట్లే అనిపిస్తోంది. మనోరమ, మహిమ ఖాళీగా ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు వసుంధర సంగతులు నెమరేసుకోవటం పరిపాటి. ఆ రోజు మనోరమ చెప్పిన సంగతులు విన్న మహిమ ఆశ్చర్యానికి అంతులేదు. తనకే తెలియని విశేషాలెన్నో మనోరమ నోటి వెంట విని ఆశ్చర్యానందాలకు లోనైంది. వసుంధర ప్రతి నెల తన జీతం నుండి 2 పిల్లలకు సగం సగం ఫీజులు కట్టి సహాయపడుతుండేదట. అలాగే మరి 2 పేద పిల్లలకు పుస్తకాలు కొనుక్కోవటానికి ఆర్థిక సహాయం అందించేదట. వాళ్ళ స్కూల్లో ప్రతిరోజు ఉదయం పిల్లలందరూ చేరి ప్రార్థనా గీతాల్ని ఆలపించే అలవాటు ఉంది. రోజుకొకరు చొప్పున టీచర్లు కూడా తమకు తోచిన 1-2 నీతి కథలో లేక ఇంకేమైనా గ్రంథాల్లోని విషయాలు చెప్పే పద్ధతి ఉంది. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడానికి ఆ బోధనలు, ప్రార్థనలు కొంతైనా ఉపకరిస్తాయని స్కూల్ యాజమాన్యం ఆలోచనట. ఇది వసుంధరకి బాగా నచ్చి తను పొదుపు చేసిన డబ్బు నుండి కొంత మొత్తంతో ప్రార్థనా మందిరం గోడలకు అన్ని మతాలకు చెందిన సంఘటనలను బొమ్మల రూపంలో ఆర్టిస్టులతో వేయించిందట స్కూల్ వాళ్ళ అనుమతి తీసుకుని. వసుంధర చనిపోయిన రోజు స్కూల్ నుండి వచ్చిన టీచర్లు, పిల్లలు కొంతమంది ఈ సంగతులన్నీ తనతో చెప్పారని మనోరమ వివరించింది మహిమకు. ఇలా ఖర్చు చేస్తున్నానని చివరికి స్వంత కూతురుతో కూడా చెప్పుకొని ఆమె నిరాడంబరతకు ఇద్దరూ మనసులోనే జోహార్లు అర్పిస్తుండేవారు. వసుధ మొదటి పుట్టినరోజు నాడు వేడుక ఎలా చేయాలి ఏమిటి అని ప్రసక్తి వచ్చినప్పుడు ఆ సంవత్సరం నలుగురిని పిలిచి చేయకపోవటమే మంచిదని అందరూ కలిసి అనుకున్నారు. బయట వాళ్ళెవ్వరినీ పిలవకుండా ఇంట్లోనే అనుకున్నారు. మొదటి నుండి మీకు అలవాటు లేకపోయినా మనవరాలతో ఆ ముచ్చట మొదలు పెట్టాలని అనుకునేదాన్ని. కానీ పాప అమ్మమ్మ లేకుండా చేయటం నాకే సమంజసంగా అనిపించటం లేదు. ముందు ఆలోచించుకోవచ్చులే అని మనోరమ తన అభిప్రాయం చెప్పినప్పుడు మహిమ అంగీకరిస్తున్నట్లుగా తల ఊపి ఊరుకుంది. అయితే అభిరామ్ మాత్రం నా ఫ్రెండ్స్ అంతా పార్టీ ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు. నాకు ఇష్టం లేకున్నా తప్పేట్లు లేదు. పాప పుట్టినప్పుడైతే అత్తయ్య చనిపోయిన దుఃఖం ఇంకా తగ్గకముందే ఏమిటంటే వాళ్ళు ఏమనలేదు. ఇప్పుడేమో అబ్బాయి అయితేనే పార్టీ ఇచ్చేవాడివా, అమ్మాయి అయినందువలన ఇష్టం లేదంటున్నావా అని నిలదీస్తున్నారు. నాకెవరైనా ఒకటే అని ఒప్పుకున్నట్లు చెప్పటానికైనా పార్టీ ఇవ్వాల్సి వస్తుంది అంటూ వివరించేసరికి నిజమే కదా అనుకుంది మహిమ. ఆ రోజు బాగా డ్రింక్ తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఇదేమిటి అంటే ఏదో ఈ ఒక్కరోజుకి నలుగురితో పాటు తప్పలేదు, నేనే ఇస్తున్న పార్టీలో నేను తీసుకోకుండా ఉంటే వాళ్ళంతా ఏమనుకుంటారు, అందుకే తప్పలేదు. నలుగురు మాటలతో మరిపించేసరికి కొంచెంగా ఎక్కువ అయింది తెలియకుండానే అంటూ అభిరామ్ సంజాయిషి ఇచ్చాడు. దీనికి మహిమ నిజమేగా అని సమాధానం పడింది. ఆ పద్ధతి మళ్ళీ అప్పుడప్పుడు కూడా ప్రారంభం అయ్యేసరికి కొంచెం కలవరపాటు కలిగింది. హద్దు దాటుతున్నప్పుడు హెచ్చరించు, అప్పుడు కాదంటే నిలదీ గాని లిమిట్స్లోనే ఉంటున్నాగా, ఇదేం సమస్య కాదులే అంటూ సర్ది చెప్పాడు. అయితే తనకు తెలిసి కొన్నిసార్లు తెలియకుండా మరింతగా ఆ అలవాటు కొనసాగుతోందని మహిమ పసిగట్టలేకపోయింది. దానికి కారణం అభిరామ్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు కనిపించకపోవడం వల్లనే. ఇంటికి రాగానే వసుధను దగ్గరకు తీసుకుని సరదాగా కబుర్లు చెప్పటం, ఆదివారాలు మహిమ వసుధతో కలిసి ఎక్కడికో అక్కడికి వెళ్ళి రావటం జరుగుతోంది. ఆ సంవత్సరమే నిరంజన్ రావు రిటైర్ అయ్యారు. ఇల్లు మారాల్సి వచ్చింది. అప్పటికే రెడీ అయిన స్వంత ఇంటికి మారారు. ఇంటి చుట్టూ పెద్ద ఖాళీ స్థలం, మొక్కలు మునుపుట్లా లేకపోవటం అన్నది లోటుగా అనిపించినా తొందరగానే ఆ ఇంటికి అలవాటు పడ్డారంతా. అభిరామ్కే ఆ ఇంటి వాతావరణం కొంచెం చిరాగ్గా అనిపించింది. మునుపు తల్లి తండ్రి పడక గది తమ గదికి కొంచెం దూరంగా ఉండటం వలన వేరేగా ఉంటున్నట్లే స్వతంత్రంగా అనిపించేది. ఇప్పుడేమో అలా కాకుండా పక్కపక్కనే ఉండటంతో తన రాకపోకలు అన్ని విషయాలు వెంటనే తెలిసిపోయే అవకాశం ఉండటం అభిరామ్కి అంతగా నచ్చలేదు. 4వ సంవత్సరం రావటంతో వసుధ దగ్గరలోనే ఉన్న కాన్వెంట్లో చేరింది. నిరంజన్ రావు కూడా ఇంట్లోనే ఉండటంతో మనవరాలతో కాలక్షేపం ఎక్కువైంది. అప్పుడే మహిమ మళ్లీ తల్లి కాబోతోందనే విషయం అందరికీ తెలిసింది. అభిరామ్ ఈసారి మాత్రం అబ్బాయే పుట్టాలి
అన్నాడు మహిమతో. సరదాగా అన్నాడో సీరియస్గానో అర్థం కాని మహిమ చిరునవ్వుతో, అది నా చేతుల్లో ఉన్నది కాదుగా, ఎవరైనా ఒకటే అనుకోవాలి అంతే అంది. అయినా మనసులో కోరిక అంటూ ఉంటుందిగా, నెరవేరటం కాకపోవటం అన్నది పూర్తిగా వేరే సంగతి. కానీ ఒక్క ఆడపిల్ల అయితేనే పెళ్లి పేరంటాలు అన్నీ కష్టమే. అదనంగా ఈ రోజుల్లో పెద్ద చదువులు తప్పవు. ఇక 2 ఆడపిల్లలైతే ఆ అగచాట్లు వేరే లెవెల్లో ఉంటాయి అన్నాడు పెద్దగా నవ్వుతూ. అది వేళాకోళమే అయినా కూడా భరించలేనట్లు అనిపించి అభిరామ్ వైపు మహిమ కొంచెం కోపంగా చూసింది. అక్కడే ఉన్న పెద్దవాళ్లు ఆ విషయం గమనించారు. మనోరమ నిట్టూరుస్తూ అంది, ఇలాంటి ఆలోచన పాత తరానికి చెందిందాన్నైనా నాకే రాలేదు. నువ్వేంటి ఇలా మాట్లాడటం? నీకు ఇలాంటి సమస్య ఎదురు కాలేదు కదమ్మా, ఒక్కడే కొడుకు. నవ్వు మొహంతో అన్న అభిరామ్ వైపు మనోరమ కూడా మొహం చిట్లించి చిరాగ్గా చూసింది. 2 ఆడపిల్లలైతే అదృష్టమే అనుకోవాలి గాని భయమెందుకు? ఆనందంగా పెంచాలి. ఆ తర్వాత వాళ్ల భవిష్యత్తును వాళ్లే తీర్చిదిద్దుకుంటారు. తల్లి మాటలకు అభిరామ్ వ్యంగ్యంగా నవ్వాడు. మహిమ ఏదో మాట్లాడాలనుకుని పెద్దవాళ్ళిద్దరూ ఉండటం వలన ఆ ప్రయత్నం విరమించి అభిరామ్ వైపు విస్మయంగా చూస్తుండిపోయింది. ఇంతటితో 5వ భాగం సమాప్తం. వచ్చే వారం 6వ భాగంతో కలుద్దాం.